గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ చేత కన్నీరు పెట్టించే ఘటన ఇది. ఏ తల్లిదండ్రులకు రాకూడదు ఈ కష్టం. ఎలుక కారణంగా ఓ 40 రోజుల శిశువు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారకమైన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దకొత్తపల్లి మండలం పెద్దకారు పాములవాసి శివతో నాగనూలుకు చెందిన లక్ష్మీకలకు 3 ఏళ్ల క్రితం వివాహమైంది. లక్ష్మీకల నవమోసాలు మోసి 40 రోజుల క్రితమే 12 బిడ్డకు జన్మనిచ్చింది. ఎర్రగా బుర్రగా ఉన్న బాబుని చూసి రోజు మురిసిపోయేవాళ్ళు ఆ తల్లిదండ్రులు. పుట్టినప్పటి నుంచే బిడ్డపై ఎన్నో కలలు కన్నారు. కానీ ఎలుక వారి కలల్ని చిదిమివేసింది. నిద్రిస్తున్న చిన్నారిని ఎలుక కొరకడంతో ప్రాణాలు పోయాయి. ఎప్పటిలాగే నేలపై తల్లి ముగ్గురు నిద్రించారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా శిశువు ముక్కును ఎలుక వచ్చి కొరికేసింది. బిడ్డ ఏడుపుతో నిద్ర లేచిన తల్లిదండ్రులు చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. మొత్తం రక్తం బిడ్డ వస్తుంది. బిడ్డ వస్తుంటే అంబులెన్స్ ఫోన్ చేసిన, అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వేసుకొని పోయి నార్కానికి పోయి అందులో చూపించుకున్నాను. సార్ ఉండి చూసి అన్ని పైపులు గిప్పులు వేసి హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్ వెళ్తే నిరపూర్ అలా చూస్తారు, ఇక్కడ మిషన్లు లేవు అని చెప్పిండు. అంటే సరే సార్ అని చెప్పిన. అంటే సరే సార్ అని ఆడిపోయినాక ట్రీట్మెంట్లు ఇచ్చిండ్రు, మంచిగానే ఉన్నాడు. ఇంకా ఏమైందో దానికి మనకైతే పెద్ద తెలియదు. ఎంత దురదృష్టం వెంటాడితే కానీ ఇలాంటి ఘటనలు జరగవు. చూడ్డానికి చిన్న ఎలుకైనా వారి ఆనందాలను ఆవిరి చేసింది. ఆ ఘటన విన్న వారికే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మరి ఆ తల్లిదండ్రులకు తట్టుకోవడం ఎంత కష్టమో కదా. చిన్నారులున్న చోట పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.